హలో ఇయర్స్ మనకి ఏప్రిల్ 16న జరిగిన ఏపీ హైకోర్టులో ఏపీపీఎస్సికి సంబంధించిన వాయిదాలో మరి ఆర్గ్యుమెంట్స్ అనే సెషన్ ముగిసింది. తదుపరి వాయిదా 21 ఏప్రిల్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ అడ్జర్న్మెంట్లో బహుశా ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్గా జరిగిపోతాయని ఆశించడం అయింది. మరి ఏప్రిల్ 16న జరిగిన ఆర్గ్యుమెంట్స్లో శ్రీనివాస్ గారు మరి మోతుపల్లి విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ గారు కేవలం రాజేష్ దర్యా కేసుని ఆధారంగా చేసుకొని మరి ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనే వాటిలో ఇంటర్లాకింగ్ అనేది వర్తించదని, వెర్టికల్ రిజర్వేషన్స్ విధానం ఇందులో వర్తించదని చెప్తూ పీబీడబ్ల్యూ మరియు స్పోర్ట్స్ కోటా కూడా ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్ని పరిగణించాలని వారు వాదించడం జరిగింది. సుమారు గంటన్నర పైగా కోర్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 4:30 అబవ్ వరకు మరి వాదనలు వినిపించడం జరిగింది. జడ్జి గారు కూడా తమకున్న డౌట్స్ని ఆయన అడగడం జరిగింది. అడ్వకేట్స్ వాటిని వివరించడం జరిగింది. అదే విజయ్ కుమార్ సార్ కూడా మరి ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ పైన, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన మరియు సబర్వాల్ మరియు రాజేష్ కుమార్ దర్యా కేసుల్లో ఫాలో అయిన విధానాన్ని మరియు నోటిఫై చేసిన రిజర్వేషన్స్కి ఉమెన్ వేకెన్సీస్ గురించి మరియు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించి అవన్నీ కూడా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్లో క్యారీ ఫార్వర్డ్ అనేవి ఉండవు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ స్పోర్ట్స్ కోటాలో కానీ ఇంకో కోటాలో కానీ నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు తీసుకుంటారు తప్ప మళ్ళీ అవి క్యారీ ఫార్వర్డ్ కావడం అనేది జరగదని ఆయన కూడా మరి ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. మరి ఏప్రిల్ 21న అంటే మండే నాడు కృష్ణయ్య గారు మరియు శివాజీ గారు, అన్వేష మేడం గారు కూడా తమ వాదనలు వినిపిస్తారని మరి తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఏపీపీఎస్సి వాళ్ళు, జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియకుండానే చేస్తున్నారో మరి రిజర్వేషన్స్ విధానం గురించి వారు రాజ్యాంగంలోని 309 ఆర్టికల్ ఆధారంగా వారు ఎక్కువగా తమ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అది 22A రూల్ 22Aకి విరుద్ధమని విజయ్ కుమార్ గారు వాదించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన సంగతి. మరి చూద్దాం, త్వరలోనే ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తారని చెప్పి మనం ఆశిద్దాం. త్వరలోనే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 పరీక్షా విధానం సంపూర్ణంగా జరుగుతుందని ఆశిద్దాం.